విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కేవలం ఒక దేవతగా కాకుండా కలియుగంలోనూ తన భక్తులకు అండగా నిలుస్తున్న ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటోంది. అమ్మవారి మహిమలు ఆమె భక్తుల పట్ల చూపించే కరుణ అనంతం. ఇవి కేవలం కథలు కావు, అమ్మవారి అస్తిత్వాన్ని, ఆమె కరుణను, ఆమె శక్తిని చాటి చెప్పే సజీవ సాక్ష్యాలు. అసలు అధికారికి అమ్మవారి అభయం అనేది ఎలా కలిగిందో చూద్దాం. 2018 దసరా ఉత్సవాల సమయంలో జరిగిన ఒక సంఘటన అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనం. అప్పటి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని శ్రీమతి కోటేశ్వరమ్మ గారు ఉత్సవాల నిర్వహణపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు సజావుగా జరగాలని ఆమె అమ్మవారిని నిరంతరం ప్రార్థిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆమె వద్దకు వచ్చి చేతిలో కుంకుమ పూలు పెట్టి ఏమీ పర్వాలేదు, అంతా దిగ్విజయంగా జరుగుతుంది అని అభయమిచ్చి మాయమయ్యారట. ఈ సంఘటన అక్కడున్న వారందరూ చూసినప్పటికీ సీసీటీవీ కెమెరాలలో మాత్రం ఆ వృద్ధురాలి రూపం నమోదు కాలేదు. ఇది సాక్షాత్తు కనకదుర్గమ్మే మానవ రూపంలో వచ్చి తన భక్తురాలికి అభయమిచ్చిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించారు. ఆ సంవత్సరం దసరా ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా జరిగాయి. ఈ సంఘటన అమ్మవారి అదృశ్య శక్తికి, ఆమె భక్తుల పట్ల చూపించే అపారమైన కరుణకు నిదర్శనం. నమ్మక ద్రోహానికి అమ్మవారు ప్రతీకారం తీర్చుకుంటారు. అదెలాగో చూద్దాం. మరొక సంఘటనలో ఒక సాత్విక దంపతులు తమ దగ్గరి బంధువులకు అత్యవసర వైద్యం కోసం దాచుకున్న 10 లక్షల రూపాయలను ఎలాంటి పత్రాలు లేకుండా అప్పుగా ఇచ్చారు. అయితే ఆ బంధువులు డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఏమిటి ఆధారం అని ఎదురు తిరిగి నమ్మక ద్రోహం చేశారు. దిక్కు తోచని స్థితిలో ఆ భార్య ఇంద్రకీలాద్రిపై 9 మంగళవారాలు రాహుకాలంలో దీపాలు వెలిగిస్తానని మొక్కుకుంది. 8వ వారం గుడిలో ఏడుస్తుండగా ఒక ముత్తైదువు ఆమెకు బొట్టు పెట్టి వచ్చే వారానికి నీ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్లిపోయింది. సరిగ్గా 9వ వారం ఆ అప్పు తీసుకున్న వారు భయంతో వణికిపోతూ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. తమకు కలలో ఎవరో కనిపించి భయపెట్టారని, అందుకే డబ్బు తిరిగి ఇచ్చేశామని వారు చెప్పడం అమ్మవారి లీలలకు నిదర్శనం. ఈ సంఘటన నమ్మక ద్రోహానికి అమ్మవారు ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో, ధర్మాన్ని ఎలా నిలబెడుతుందో తెలియజేస్తుంది. అనాథల పాలిట అమ్మ కరుణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడప జిల్లాలో ఒక మహిళ అనాథాశ్రమాన్ని నడపడానికి తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టింది. చివరకు బ్యాంకు వారు ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆమె తన పూజ గదిలో అమ్మవారి పాదాలపై పడి కన్నీటితో అభిషేకం చేస్తూ ఒక మంచి పని చేస్తుంటే నాకింత కష్టమా తల్లి అని విలపించింది. మరుసటి రోజు ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి అమ్మ మమ్మల్ని క్షమించండి, మీ అప్పు ఎవరో తీర్చేశారు అని చెప్పి ఇంటి పత్రాలు తిరిగి ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత తెలిసింది, ఆమె కథ విన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన చలించిపోయి ఆ అప్పును తీర్చారని. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక సామాన్య భక్తురాలి ఆర్తనాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించిందంటే దాని వెనుక ఉన్న అమ్మవారి కరుణా సంకల్పమే. ఈ సంఘటన అమ్మవారి నిస్వార్థ సేవకులను, అనాథలను ఎలా ఆదుకుంటుందో స్పష్టం చేస్తుంది. ఈ సంఘటనలు మనకు ఒకటే సందేశాన్ని ఇస్తాయి. ధర్మ మార్గంలో నడుస్తూ స్వచ్ఛమైన భక్తితో నిస్సహాయ స్థితిలో అమ్మవారిని శరణు వేడితే ఆమె ఏ రూపంలోనైనా వచ్చి మనల్ని ఆదుకుంటుంది. ఆమె కరుణకు అసాధ్యం అనేది లేదు. కనకదుర్గమ్మ కేవలం ఒక దేవాలయంలో కొలువైన విగ్రహం కాదు. ఆమె నిత్యం మన మధ్య సంచరిస్తూ మన కష్టాలను తీరుస్తూ మనకు అండగా నిలిచే సజీవ శక్తి. ఆమెపై మన నమ్మకం, భక్తి మరింత దృఢపడాలి. ఆమె అనుగ్రహం సదా మనపై ఉండాలని ప్రార్థిద్దాం. విజయవాడలోని మొగల్రాజ్పురంలో కొలువైన కనకదుర్గమ్మ ఆలయం ఒక పురాతన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయం యొక్క విశిష్టతను, స్థల పురాణాన్ని వివరంగా తెలుసుకుందాం. అమ్మవారు మొదట ఈ ప్రాంతంలోనే జ్వాలామూర్తిగా త్రికోణాకృతిలో అగ్ని స్వరూపిణిగా వెలిశారని, ఆ తర్వాత భక్తులను అనుగ్రహించడానికి శాంత స్వరూపిణిగా మారి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపైకి వెళ్లారని కథనం. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఇరుకైన వీధులు, మెట్ల దారి గుండా కొండపైకి ప్రయాణించాలి. ఈ మార్గంలో వినాయకుడు, కుమారస్వామి, బాలత్రిపుర సుందరి, గాయత్రి మాత, రాజరాజేశ్వరి వంటి అనేక దేవతామూర్తుల చిన్న చిన్న గుడులు దర్శనమిస్తాయి. ఈ కొండకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. పూర్వం ఒక గొల్లవాడికి అమ్మవారు ప్రత్యక్షమై 3 బస్తాల బంగారు నాణ్యాలు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని ఆదేశించారు. అయితే అతను 3వ మలుపు వద్ద వెనక్కి తిరిగి చూడటంతో అమ్మవారు శిలగా మారి మాయమయ్యారు. ఆ శిలను నేటికి గొల్లశిల లేదా గొల్లవాడి కొండ అని పిలుస్తారు. ఆలయ గర్భగుడిలో అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఉగ్ర స్వరూపిణిగా దర్శనమిస్తారు. ఈ కొండపై అమ్మవారు సంచరిస్తారని, ఆమె గజ్జెల శబ్దాలు వినిపిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయంలోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడం ఇక్కడ ఆచారం.